శివోహం ఈ వీడియోని చూస్తున్న జ్ఞానులకు యోగులకు ఋషులకు జిజ్ఞాసులకు ఇదే నా నమస్కారం. ఇప్పుడు మనము కుండలిని గురించి తెలుసుకుందాం. కుండలిని అనేది 3.5 చుట్లు చుట్టుకున్న పాములాగా మన వెన్నుముక్క యొక్క చివరి భాగంలో ఉంటుంది. ఈ కుండలిని సాధన ఏ విధంగా చేయాలి అని అంటే మనకు 4 స్టెప్స్ అంటే 4 స్టెప్స్ ఉంటాయి. సో ద ఫస్ట్ స్టెప్ ఈజ్ మనము బ్రహ్మరంధ్రాన్ని ఓపెన్ చేసుకొని తర్వాత ఆ విశ్వశక్తిని తీసుకువస్తూ ఆ వెన్నుముక్క చివరి భాగాన్ని అంటే కుండలిని జాగృతి చేసుకోవాలి. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ వచ్చేసి మనకు 72,000 నాడులు ఉంటాయి. దాంట్లో 3 నాడులు అనేటివి చాలా ఇంపార్టెంట్. పింగళా నాడి, ఇడా నాడి, సుషుమ్నా నాడి. సో మనము సుషుమ్నా నాడిలోకి ఎంటర్ అవ్వాలి. అంటే పింగళా నాడిని ఇడా నాడిని బ్యాలెన్స్ చేసుకొని సుషుమ్నా నాడిలోకి ఎంటర్ అవ్వాలి. అయితే ఈ సుషుమ్నా నాడిలో మనకు మళ్ళీ 3 సబ్ నాడులు ఉంటాయి. వాటినే మనం ఏమంటామంటే వజ్రిని, చిత్రిని, బ్రహ్మనాడి అని అంటాం. సుషుమ్నా నాడిలో కూడా మనం బ్రహ్మనాడి గుండానే మన యొక్క కుండలిని మూలాధారం నుంచి తీసుకువెళ్ళాలి. ఇది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ వచ్చేసేసి చక్రాలను జాగృతి చేసుకోవడం. సో ఇప్పుడు చాలామంది కుండలిని మెడిటేషన్ అంటే డైరెక్ట్ ఒక చక్రాస్ పెట్టేసేసేసి లం వం థింగ్స్ అది ఓపెన్ అంటే వాటిని రిపీట్ చేస్తూ దాన్ని సాధన చేస్తూ ఉంటారు. యాక్చువల్గా చక్రాలు జాగృత అవ్వడం వేరు, కుండలిని జాగృత అవ్వడం వేరు. 2 డిఫరెంట్ థింగ్స్, 2 సమానం కాదు. సో థర్డ్ స్టెప్లో మనం చక్రాలను జాగృతి చేసుకుంటాం. సో 4వ స్టెప్లో జాగృతమైన కుండలిని మూలాధారం నుంచి సుషుమ్నా నాడిలోని మన బ్రహ్మనాడి గుండా ఆ కుండలిని మూలాధారం నుంచి సహస్రారం వరకు తీసుకువెళ్ళాలి. సో ఎప్పుడైతే ఇది తీసుకువెళ్తామో దీన్ని 4th స్టెప్ అని అంటాం. సో ఈ 4 స్టెప్స్ మనం ఎప్పుడైతే ఫాలో అవుతామో అప్పుడు మన కుండలిని అనేది ఒక స్టెప్ బై అంటే ఒక ప్రాసెస్గా జరుగుతూ ఉంటుంది. ఇది చేయడం వల్ల మన లోపల చాలా మార్పులు వస్తూ ఉంటాయి. జాగృతమైన కుండలిని మూలాధారం నుంచి సహస్రారం వరకు 3 పద్ధతిలో వెళ్తూ ఉంటుంది. సో ఈ కుండలిని అనేది ఒక పాములాగా ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే ఒక మొదటి పద్ధతిలో ఇది డైరెక్ట్ మూలాధారం నుంచి సహస్రారం వరకు ఆ యొక్క సుషుమ్నా నాడి గుండా వెళ్తూ ఉంది. సో 2వ పద్ధతిలో ఏమవుతుంది అనంటే ఈ యొక్క కుండలిని అంటే శక్తి మూలాధారం నుంచి సహస్రారం వరకు వెళ్ళినప్పుడు అక్కడ సహస్రారంలో శివుడు ఉంటాడు కాబట్టి శివుడు కూడా మళ్ళీ మూలాధారం వైపు వస్తూ ఉంటారు. ఇక్కడ మనకు సిద్ధి ఎప్పుడు లభిస్తుంది అంటే మూలాధారంలో శివశక్తి యొక్క సంయోగం యూనియన్ అనేది జరగాలి. అట్ ద సేమ్ టైం మనకు సహస్రారంలో కూడా శివుడు శక్తి యొక్క యూనియన్ అనేది జరగాలి. ఎప్పుడైతే 2 ప్లేసెస్ అంటే మూలాధారంలో సహస్రారంలో శివుడు శక్తి యొక్క యూనియన్ జరుగుతుందో అప్పుడు మటుకే మనకు ఈ పద్ధతిలో కుండలిని సిద్ధి లభిస్తూ ఉంటుంది. ఇంకా 3వ పద్ధతిలో మూలాధారంలో మనకు బ్రహ్మగ్రంథి అనేది ఉంటుంది. ఎప్పుడైతే మనం సాధన చేస్తూ ఉంటామో ఈ యొక్క పాము ఈ బ్రహ్మగ్రంథిని ఛేదించి అది 2గా చీలుకుపోతుంది. ఇప్పటి వరకు 1గా ఉన్న పాము ఎప్పుడైతే బ్రహ్మగ్రంథి విచ్ఛేదనం జరుగుతుందో అది 2గా చీలుకుపోతూ ఉంటుంది. ఒక పాముని మనము శివ అంటాము, ఇంకొక పాముని శక్తి అని అంటాం. ఒకవేళ శివుడు కనుక పింగళా నాడిలో నడుస్తూ ఉంటే శక్తి ఇడా నాడిలో నడుస్తూ ఉంటుంది ఒక చక్రంలో. అది నెక్స్ట్ చక్రంలో వచ్చినప్పుడు వాటి యొక్క పొజిషన్స్ అనేటివి చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే శక్తి పింగళా నాడిలోకి వస్తుంది, శివుడు ఇడా నాడిలోకి వస్తారు. అందుకే మీరు ఎప్పుడన్నా చూస్తే జంట నాగులు అనేది మీరు చాలా చూసి ఉండొచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ కుండలిని యొక్క
చక్రాలు, ఒక్కొక్క చక్రాల దగ్గర అది ఇంటర్సెక్షన్ అంటే మారుతూ ఉన్నప్పుడు అది చూపెట్టేదాన్నే మనం జంట నాగులు అంటూ ఉంటాం అన్నమాట. సో ఇది మూడవ పద్ధతి. సో కుండలిని అనేది జాగృతం అనేది 2 రకాలుగా జరుగుతూ ఉంటుంది. ఒకటి డైరెక్ట్గా మూలాధారం నుంచి సహస్రారం వరకు వెళ్తారు. ఇంకొక దాంట్లో ఒక్కొక్క చక్రాన్ని జాగృతం చేసుకుంటూ వెళ్తారు. చాలామందికి తెలిసిన పద్ధతి ఏంటి అంటే యొక్క మూలాధార చక్రం కంప్లీట్గా జాగృతం అయిన తర్వాతనే నెక్స్ట్ మనము స్వాధిష్టానానికి వెళ్తాము. అది కంప్లీట్ అయిన తర్వాతనే మణిపూరకం. సో ఈ విధంగా సహస్రారం వరకు వెళ్తారు అనేది చాలామందికి తెలిసిన పద్ధతి. ఇదే కాకుండా ఇంకొక పద్ధతి కూడా ఉంటుంది. ఆ పద్ధతిలో డైరెక్ట్ మూలాధారం నుంచి ఒకటేసారి సహస్రారం వరకు వెళ్ళిపోతూ ఉంటారు. ఈ 2 విధాలుగా ఈ యొక్క జాగృతి అంటే ఈ చక్రాల నుంచి జాగృతం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు కుండలిని అనేది ఎప్పుడైతే జాగృతం అవుతుందో దాంట్లో నుంచి మనకు కొన్ని విద్యుత్ తరంగాలు లేదా వైబ్రేషన్స్ అనేటివి వస్తూ ఉంటాయి. ఈ వైబ్రేషన్స్ అనేటివి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి చల్లగా, ఇంకొకటి వేడిగా. సో ఎప్పుడైతే కుండలిని ఒక చక్రం గుండా ప్రయాణిస్తూ ఉంటుందో ఆ చక్రం జాగృతి అవుతూ ఉన్నప్పుడు ఆ చక్రంలో మనకు కొన్ని వైబ్రేషన్స్ వస్తుంటాయి. ఆ వైబ్రేషన్స్ అనేటివి వేడిగా ఉండొచ్చు, చల్లగా ఉండొచ్చు. సో కొంతమంది కొన్ని ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు చల్లగా వాళ్ళ శరీరం మొత్తం చల్లగా అవుతూ ఉంటుంది, వాళ్ళ చక్రాలన్నీ చల్లగా అవుతూ ఉంటాయి. ఇంకొంతమంది ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు వేడిగా అవుతూ ఉంటాయి. సో ఈ కుండలిని అనేది ఇదొక్కటే కాకుండా 2 రకాలుగా ఉంటుంది. ఒక దాన్ని మనం ప్రాణ కుండలిని అని అంటాము, ఇంకొక దాన్ని చిత్ కుండలిని అని అంటాం. సో చాలామందికి తెలియని విషయం ఏమిటంటే సో కుండలిని ప్రాక్టీస్ చేసినప్పుడు అష్టసిద్ధులు అవన్నీ వస్తూ ఉంటాయని అంటాం. అది ఎప్పుడు ప్రాణ కుండలిని సాధన చేసినప్పుడే ఆ యొక్క వ్యక్తికి సిద్ధులు అవన్నీ వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఒకవేళ ఒక వ్యక్తి చిత్ కుండలిని సాధన చేస్తున్నప్పుడు అతనికి మూలాధారం నుంచి కుండలిని జాగృతమై సహస్రారం వరకు చేరుకోవచ్చు. కానీ అతనికి ఎటువంటి పవర్స్ లేదా ఎటువంటి శక్తులు రాకపోవచ్చు. సో దీనికి చిత్ కుండలిని, ప్రాణ కుండలిని 2 వేరు సాధనలు. సో ఎప్పుడైతే మీరు ఒకవేళ ఏదైనా కుండలిని సాధన చేస్తూ ఉంటే మీరు ప్రాణ కుండలిని సాధన చేస్తున్నారా, చిత్ కుండలిని సాధన చేస్తున్నారా అని తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యమైనది.